ప్రొజెక్టైల్ మోషన్ అనే ఇంక్లైన్డ్ ప్లేన్. ప్రొజెక్టైల్ మోషన్ చూడకపోతే మీరు కంపల్సరీ చూడాలి. పార్ట్ వన్ చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్ అనే చెప్పాలి. సో జాగ్రత్త కేర్ఫుల్గా బేసిక్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ వీడియో చూసుకోవాల్సి వస్తుంది. పార్ట్ 3 వరకు కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అన్నీ ఉంటాయి, చూసుకోవాలి. కార్డ్స్లో కూడా వదిలేస్తాను, చూసుకోవాలి. సో ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకుందాము. ఏదో ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకుందాం. మేకింగ్ అన్ యాంగిల్ టీటా యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. యూ అనే వెలాసిటీతో ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసాం అనుకోండి. ఒక పార్టికల్ని యూ అనే వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేసాం. ఎంత యాంగిల్ తోటి? ఆల్ఫా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం. సో ఏమవుతుంది? అది ఇలా ట్రావెల్ చేసి ఇక్కడెక్కడో హిట్ అవుతుంది. సో ఓ దగ్గర మనం చేస్తే ఏ దగ్గర హిట్ అయింది అనుకో, మనం ఇంకొంచెం ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటే ఈ యాక్సిస్ మీద అంతా కూడా ఒక పాయింట్ పెట్టుకుంటే బెటర్, బీది అని చెప్పేసి. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడగచ్చు దీని మీద అంటే ఈ మోషన్ని మనం అర్థం చేసుకోవడానికి రేంజ్ కనుక్కుందాం. ఎంత దూరం వెళ్ళి పడుతుంది అంటే ఐ వాంట్ దట్ రేంజ్ ఆర్ ఓఏ కావాలన్నమాట. ఈ ప్రాసెస్లో వీ కెన్ అండర్స్టాండ్ దిస్ మచ్ బెటర్. అది సో ఇప్పుడు జీ ఎలా యాక్ట్ చేస్తుంది దీని మీద? ఈ బాడీ మీద యాక్సలరేషన్ ఎలా యాక్ట్ చేస్తుంది? కిందకి వెర్టికల్లీ డౌన్ యాక్ట్ చేస్తుంది. జీ అనేది వెర్టికల్లీ డౌన్ యాక్ట్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మన మోషన్ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద జరుగుతుంది కాబట్టి లెట్ us టేక్ అవర్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఇంక్లైన్డ్ ప్లేన్. మామూలుగా మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా తీసుకున్నాం? ఇలా ఎక్స్ యాక్సిస్, ఇలా వై యాక్సిస్ తీసుకుంటున్నాం కదా. ఓబీ ఏమో ఎక్స్ యాక్సిస్ కింద, ఈ పెర్పెండిక్యులర్ ఏమో వై యాక్సిస్ కింద తీసుకుంటున్నాం. కానీ ఈ ప్రాబ్లంకి బెటర్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మనం ఇంక్లైన్ ప్లేన్లో చూసుకున్నాం. ఎందుకంటే అటువైపే మనకు మోషన్ జరుగుతుంది కాబట్టి అలా తీసుకోవడం బెటర్. దిస్ ఈజ్ అవర్ ఎక్స్ యాక్సిస్, అది మ్యాటర్. మరి ఆబ్వియస్లీ పెర్పెండిక్యులర్గా ఉండేది మనకి ఏమవుతుంది? వై యాక్సిస్. సో దిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ విచ్ ఈజ్ అ వై యాక్సిస్. రైట్, నౌ లెట్ us resolve this u along x axis and along y axis. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందో చూద్దాం. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూఎక్స్ ఎంత? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ రిజాల్వ్ చేయాలి కదా. ఇది మన ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో యూఎక్స్ ఏమవుతుంది? యూ కాస్ ఆల్ఫా. మరి అలాంగ్ వై యాక్సిస్ చూద్దాం. అలాంగ్ వై యాక్సిస్ వాట్ ఈజ్ యూవై? యూ సైన్ ఆల్ఫా. అర్థమైందా? దానికి రిజాల్వ్ చేసుకోండి. యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా. రైట్, మరి జీ ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? రిజాల్వ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద లేకపోతే ఏదైనా మనం రిజాల్వ్ చేసుకోవాలి, ముక్కలు చేయాలి దాన్ని బేసిక్గా. ఓకే, చేద్దాం. ఇది టీటా అయితే ఇదేమవుతుంది? 90 - టీటా. ఇది 90 - టీటా అయితే ఇదేమవుతుంది? టీటా. సో ఇది కూడా టీటా అవుతుంది. ఓకేనా? ఇది టీటా అయితే ఇది 90 - టీటా. ఈ రెండు పెర్పెండిక్యులర్. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. 90 - టీటా, 90 - టీటా, మళ్ళీ ఇది పెర్పెండిక్యులర్ కాబట్టి ఇదేమవుతుంది? టీటా అవుతుంది. సో దీన్ని మనం జీ కాస్ టీటా అనుకోవచ్చు. రిజాల్వ్ చేస్తే కాంపోనెంట్ టచింగ్ టీటా ఈజ్ కాస్ టీటా, కాంపోనెంట్ నాట్ టచింగ్ టీటా ఈజ్ సైన్ టీటా. సో జాగ్రత్తగా రాసుకోవాలి. ఇవన్నీ మీకు అలవాటు అయిపోయి ఉంటుంది పాటికి, ప్రొజెక్టైల్ మోషన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు. ఓకేనా? సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్? జీ సైన్ టీటా. ఎప్పుడైతే నువ్వు రిజాల్వ్ చేసావో ఇది ఉండదు. ఇక రిజాల్వ్ చేసేసిన తర్వాత మెయిన్ ఇది ముక్కలు చేసిన తర్వాత ఇది ఉంటుందా? ఉండదు. కాకపోతే అక్కడ చెరిపేస్తే ఇవి ఎలా వచ్చినాయి మనకు తెలియదు కాబట్టి మనం చెరపం అంతే. ఇక్కడ జీ ఉంది, జీ సైన్ టీటా కూడా ఉంది. కాదు, జీ సైన్ టీటా, జీ కాస్ టీటా ఉన్నాయి. జీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ముక్కలు చేసేసాం. అర్థమైందా? 2 సార్లు వాడకూడదు మళ్ళీ. ఓకే, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ జీ సైన్ టీటా ఉంది. అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉందా? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. కాబట్టి ఏఎక్స్ ఏం రాసుకోవాలి? మైనస్ జీ వాట్? సైన్ టీటా. మైనస్ జీ సైన్ టీటా. ఫినిష్. నౌ వాట్ ఈజ్ ఏవై? ఏవై కూడా ఎలా ఉంది? నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏవై ఏం రాసుకోవాలి? మైనస్ జీ కాస్ టీటా. సో యూఎక్స్ వచ్చేసింది, ఏఎక్స్ వచ్చేసింది, ఏవై వచ్చేసింది. అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఈ ఆర్ అనేది ఏంటి? ఎక్స్ డైరెక్షన్లో డిస్టెన్సా, వై డైరెక్షన్లో డిస్టెన్సా? ఎక్స్ డైరెక్షన్లో డిస్టెన్స్. ఎప్పుడైనా రేంజ్ కనుక్కోవాలంటే ఈ పాటికి మీకు గుర్తుండాలి. రేంజ్ కనుక్కోవాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుని ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ని ఎక్స్ యాక్సిస్లో వేస్తే మనకి రేంజ్ వస్తుంది అనేది ఒక విషయం మనం క్లారిటీగా నేర్చుకున్నాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా కనుక్కుంటాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ దేనికి సంబంధించింది? వై యాక్సిస్కి సంబంధించి.
ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రేంజ్ ఏమో ఎక్స్ యాక్సిస్కి సంబంధించింది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమో వై యాక్సిస్కి సంబంధించింది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా కనుక్కుంటావు? వై యాక్సిస్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఓ దగ్గర, ఏ దగ్గరికి వచ్చింది, ఏంటి వై డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఏం చెప్తావు? ఓ నుంచి ఏకి వెళ్ళింది. వాట్ ఈజ్ వై డిస్ప్లేస్మెంట్? ఇక్కడ వై కోఆర్డినేట్ ఎంత? 0. మరి ఇక్కడ వై కోఆర్డినేట్ ఎంత? 0. ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా. అంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ వై యాక్సిస్? 0. వై యాక్సిస్ మీద ఎటు వెళ్ళలే, అది ఎక్స్ యాక్సిస్ మీదే వెళ్ళింది. దిర్ ఇస్ ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఆర్. అర్థమైందా? సో వాట్ ఈస్ వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్? 0. అది మనం తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎస్వై ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0. ఎస్వై ఫార్ములా ఏంటి? ఎస్వై ఈజ్ ఈక్వల్స్ టు యూవైటీ ప్లస్ హాఫ్ ఏవైటీ. ఎస్వై ఎంత అంటున్నాను? 0. ఎప్పుడు? ఇఫ్ టైమ్ ఈజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయినప్పుడు. యూవై ఎంత? యూ సైన్ ఆల్ఫా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ ప్లస్ హాఫ్ 2 ఇంటూ మైనస్ జీ, ఇదెంతది? కాస్ టీటా ఇంటూ క్యాపిటల్ టీ. దేని దానికి చేసేసుకున్నాం? క్యాపిటల్ టీ స్క్వేర్. దేని దానికి చేసేసుకుంటే యూ సైన్ ఆల్ఫా టీ ఈజ్ ఈక్వల్స్ టు జీ తీసుకొచ్చేస్తే g/2 cos theta t square, square t cancel. So what is the t value now? Finally t is equals to 2u sin alpha by g cos theta. Very good. So first part is over and formula is important to remember. Okay na? You can always derive this within 2 steps. మీకు అలవాటు అయిపోయింది 2 steps డెరైవ్ చేసేయచ్చు. ఇప్పుడంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి డీటెయిల్డ్గా చేసాం, లేదా 2 steps చేసి పడేస్తారు. మీరు చేసుకోండి, ఇది చూసి రాసుకోవాలి, జాగ్రత్తగా పాజ్ చేసి రాసుకోవాలి. ఓకేనా? చూడకుండా ఒక 2 సార్లు చేయాలి. చేస్తేనే ఇది మీకు ఎలా వచ్చింది ఏంటనే అర్థం అవుతుంది. వాట్ ఈస్ ద ట్రిక్ హియర్? వి షిఫ్టెడ్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఇంక్లైన్. ఎక్స్ యాక్సిస్ని ఇంక్లైన్లో పెట్టాం, జీని కూడా ముక్కలు చేసాం. క్లియర్గా చూసుకోవాలి. బ్యూటిఫుల్ డెరివేషన్. రేంజ్కి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ చెప్పేస్తున్నానే. ఇప్పుడు రేంజ్ కావాలంటే ఏం చేయాలి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ని తీసుకొచ్చి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వచ్చింది కదా, పక్కన రాద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది? t ఈజ్ ఈక్వల్స్ టు 2u sin alpha by g cos theta. This is the formula we got for time of flight. Take this time of flight and put it along x-axis. X-axis displacement ఏంటి? sx is equals to ext plus half axt along x-axis formula, right? ఇప్పుడు sx ఎంత అంటున్నాను? r అంటున్నాను. ఎప్పుడు? t టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయినప్పుడు. అంటే ఇక్కడ ux బదులుగా ఏం పెడతాం? u cos alpha ఇంటూ క్యాపిటల్ T. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయినప్పుడు xr అవుతుంది. ప్లస్ హాఫ్ ఇంటూ మైనస్ జీ, ఇదెంత? సైన్ డీటా ఇంటూ క్యాపిటల్ T. నౌ టేక్ దిస్ T అండ్ సబ్స్టిట్యూట్ దేర్. ఫినిష్. సో r ఈజ్ ఈక్వల్స్ టు u cos alpha 2u sin alpha by g cos theta minus g sin theta by 2 into 2u sin alpha by g cos theta. Right. What can I take common? I took square ఉంది కదా ఇక్కడ, మర్చిపోయా. స్క్వేర్ ఇక్కడ కూడా స్క్వేర్. ఓకేనా? వాట్ ఐ టేక్? u కామన్ తీస్తాను. ఓకేనా? u కామన్ వచ్చేస్తుంది, u స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. తర్వాత g కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా జీనే ఉంటుంది, ఎందుకంటే జీ స్క్వేర్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి జీనే ఉంటుంది. జీ కామన్ వచ్చేస్తుంది. కాస్ స్క్వేర్ టీటా కామన్ తీస్తున్నాను. ఏం కామన్ తీస్తున్నాను జాగ్రత్త చూసుకోండి. యూ స్క్వేర్ కామన్ తీస్తున్నాను, జీ కామన్ తీస్తున్నాను, కాస్ టీటా కాదు, ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ టీటా కామన్ తీస్తున్నాను. ఎందుకో ఈ స్టెప్ రాస్తే మీకు అర్థమైపోతుంది. చూద్దాం ఎందుకో. యూ స్క్వేర్ కామన్ తీసేసాను కాబట్టి మనకి ఏముంటుంది? 2 సైన్ ఆల్ఫా. కానీ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా కామన్ తీసాను, కానీ ఇక్కడే ఉంది కాస్ టీటా ఉంది. సో ఇక్కడ పైకి ఏమొస్తుంది? కాస్ టీటా ఒకటి వస్తుంది. అర్థమైందా? రైట్. ఓ సరే, ఇక్కడ కాస్ ఆల్ఫా ఉంది కదా, అది కూడా వస్తుంది. సో కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ టీటా, అది అవన్నీ కూడా పైన వస్తుంది. మైనస్ ఇక్కడే ఉన్నాయి. జీ బయటకు వచ్చేసింది, జీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఆ జీ కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ 2 2 4 ఇందులో ఎందుకు పోతుంది? 2 టైమ్స్ అవుతుంది, ఆ 2 ఉంటుంది.
యూ స్క్వేర్ కామన్ ఇచ్చేసా, ఇంకేముంటుంది చూడండి, సైన్ టీటా, ఈ సైన్ టీటా అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంటాయి. దట్స్ ఇట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి, డెరివేషన్ కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ నీకు నచ్చినప్పుడు, ఇఫ్ యూ లవ్ దోస్ సైన్స్ అండ్ కాస్, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏంటి ఫార్ములా, sin 2 ఆల్ఫా కాస్ టీటా మైనస్ 2 sin టీటా 2 sin స్క్వేర్ ఆల్ఫా. 2 sin స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా తిరిగితే తర్వాత చూసుకోవాలి మీరు ఫార్ములా ఏంటి అనేది. 2 sin స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా 1 మైనస్ కాస్ స్క్వేర్ 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా, రైట్. సో 2 sin స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా ఏంటి, 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా. చాలాసార్లు ఫిజిక్స్లో వాడతాం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది, రైట్. ఆ ఎక్స్ప్రెషన్ చేయాలంటే ఇది చెరిపేయాలి. ఇప్పుడు చెరిపేద్దాం. పాజ్ చేసి రాసుకోవాలి ఇవన్నీ, వేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ కాస్ టీటా ఇంటూ, ఇక్కడ చూడాలి, సైన్ 2 ఆల్ఫా కాస్ టీటా మైనస్ సైన్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ టీటా. సో ఫస్ట్ టర్మ్ ఏముంది, సైన్ ఏ, ఇక్కడ రాస్తాం మళ్ళీ ఇంకోటి రాయడం బెటర్, సైన్ 2 ఆల్ఫా కాస్ టీటా మైనస్ సైన్ టీటా మైనస్ సైన్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ టీటా కాస్ 2 ఆల్ఫా, రైట్. ఇప్పుడు ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ చూడాలి, సైన్ ఏ కాస్ బి సైన్ బి కాస్ ఏ, లేకపోతే సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి, ఏంటది సైన్ ఏ ప్లస్ బి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై, ఇది కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా, జీ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ టీటా మైనస్ సైన్ టీటా. This is the formula for range on an inclined plane of inclination. Theta when you project with the velocity, u with an angle of projection alpha. ఏంటి u square g cos square theta into sin 2 alpha plus theta minus sin theta. చాలా జాగ్రత్తగా పాజ్ చేసుకుని రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా తెలిసింది మనకి, రేంజ్ ఫార్ములా కూడా తెలిసి రాసుకోవాలి. మనకి రేంజ్ ఫార్ములా ఉంది, దేనికి రేంజ్ ఫార్ములా దేనికి, ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా కూడా ఉంది, అది కూడా రాద్దాం. 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ టీటా, 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ టీటా. దేనికి ఇది, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద u అనే వెలాసిటీతో ఆల్ఫా యాంగిల్తో వేసినప్పుడు మనకి ఈ రేంజ్ ఫార్ములా ఎంత అంటే 2u స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ దిస్ థింగ్. ఇదే రేంజ్ ఫార్ములాని ఇంకో విధంగా కూడా డిరైవ్ చేయొచ్చు. ఎలాగో ఒకసారి చూడండి, ఇది ఇంక్లైన్ ప్లేన్ కదా, దీనివల్ల ఇంకో పర్స్పెక్టివ్ వస్తుందని, ఇది టీటా, యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫాతో వేసినట్టు. మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా అయితే చేసావో ఇక్కడ ఈ మెథడ్లో కూడా అలాగే, ఓకేనా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇంకో విధంగా ఎలా ఆలోచించవచ్చు ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చి ఏ దగ్గర ఆగింది కదా, ఇక్కడ పాయింట్ నేను ఏమనుకుంటున్నాను, బి అనుకుంటున్నాను, ఇక్కడేమో ఓ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ యాక్సిస్ని మామూలు స్టేజ్కి తీసుకొచ్చాయి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో మామూలు స్టేజ్కి ఎక్స్ అండ్ వై యాక్సిస్ స్టేజ్కి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, క్యాపిటల్ టీ టైం పడుతుంది. ఈ క్యాపిటల్ టీ టైంలో ఈ ఎక్స్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ ఎంతో కనుక్కుంటే అయిపోతుంది. ఈ క్యాపిటల్ టీ టైంలో ఎక్స్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. కానీ ఎలాంగ్ దిస్ ఎక్స్ యాక్సిస్ along that x-axis what is the along this new x-axis what is the velocity అంటే ఏం చెప్తావు, velocity is u cos alpha plus theta not u cos alpha. ఎందుకంటే మన x-axis ఇటు వచ్చేసింది, ఇటు వచ్చేసినప్పుడు మన వెలాసిటీ ఏమైపోతుంది, u cos alpha plus theta అయిపోతుంది. అలాగే మరి యాక్సలరేషన్ ax ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. టైం ఎంత అవుతుంది, క్యాపిటల్ టీ అవుతుంది. అప్పుడు నీకు ఏమొస్తుంది,
ఓబీ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? ఓబీ వస్తుంది. మరి ఓఏ కావాలి, ఏబీ కావాలి. ఏబీ ఎలాగా? వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఎంత వెలాసిటీ? యూ సైన్ ఆల్ఫా ప్లస్ టీటా. వై యాక్సిస్ మీద యాక్సలరేషన్ ఎంత? -g. అవి అప్లై చేసేస్తే నీకేమొస్తుంది? ఏబీ వస్తుంది. వన్స్ యూ గెట్ ఓబీ అండ్ ఏబీ, పైథాగరస్ అప్లై చేస్తే ఓఏ వచ్చేస్తుంది. అది సెకండ్ మెథడ్. అంటే ఇంకో పర్స్పెక్టివ్ తెలుస్తుందని అది కూడా చెప్తున్నా. సో ఆ ఎక్స్ యాక్సిస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కునేదాకా చూసుకుని, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయిన తర్వాత నువ్వు ఎక్స్ యాక్సిస్ని ఇటు, వై యాక్సిస్ని అటు షిఫ్ట్ చేసేసి ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆ టైంలో క్యాపిటల్ టీ టైంలో ఈ ఓబీ ఎంతో కనుక్కోవాలి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద డీటెయిల్స్ రాసుకోవాలి. అలాగే ఏబీ అంటే వై యాక్సిస్ మీద డీటెయిల్స్ రాసుకొని కనుక్కుని ఓబీ ఏబీ వచ్చిన తర్వాత పైథాగరస్ అప్లై చేస్తే రేంజ్ వచ్చేస్తుంది. అది ఇంకో మెథడ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అది కూడా ఉంటుంది. అర్థమైందా? కాకపోతే ఏంటంటే మీకు ఇంకో కొత్త పర్స్పెక్టివ్ తెలుస్తుంది. ఈ డిస్టెన్స్లో ఎలా కనుక్కోవాలనేది కూడా నీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. అందుకు రాసుకోవాలి. అది కూడా అది రఫ్గా నోట్ చేసుకోండి ఒక మెథడ్ అని చెప్పి. రైట్. మనకు వచ్చిన రేంజ్ ఫార్ములా r = u² g cos² θ sin 2α + θ - sin θ అనే రేంజ్ వచ్చింది మనకి. ఈ రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ డూ యూ గెట్ మ్యాక్సిమం రేంజ్? విత్ వాట్ యాంగిల్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ సో దట్ ఇట్ గోస్ టు మ్యాక్సిమం రేంజ్? మామూలు హారిజాంటల్ డైరెక్షన్లో నువ్వు ప్రొజెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం రేంజ్ వెళ్ళడానికి యాంగిల్ ఎంత? అప్పుడు మనం డిరైవ్ చేసాం. θ = 45 degrees. 45 degreesతో నువ్వు ప్రొజెక్ట్ చేస్తే ఇట్ విల్ గో టు మ్యాక్సిమం రేంజ్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా? u²/g. అది కూడా హారిజాంటల్ డైరెక్షన్లో. మరి ఇది ఇంక్లైన్డ్ ప్లేన్లో ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు నీకు మ్యాక్సిమం రేంజ్ వెళ్తుంది చూడాలి. సైన్ టీటా ఫిక్స్డేనా? ఫిక్స్డేగా. ఇంక్లినేషన్ ఫిక్స్డే. ఇంక్లైన్డ్ ప్లేన్ ఫిక్స్డే. ఇంక్లైన్డ్ యాంగిల్ ఫిక్స్డే. ఇది కూడా ఫిక్స్డేగా, ఎందుకంటే టీటా ఫిక్స్డే కాబట్టి u² g cos² θ కూడా ఫిక్స్డే. మరి ఈ ఆర్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. దీని మీద డిపెండ్ అవుతుంది ఆర్ వాల్యూ. సో ఆర్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే ఇది మ్యాక్సిమం అవ్వాలి. వెన్ డూ యూ హ్యావ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎనీ సైన్ యాంగిల్? సైన్ ఎక్స్ ఉందనుకో, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్? 1. ఒకటి కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండదు. ఎప్పుడు 1 అవుతుంది సైన్? 90 degrees ఉన్నప్పుడు. అంటే 2α θ = 90 degrees. 90 degrees అంటే π/2. సో 2α θ అలా వెళ్ళిపోయింది అనుకోండి, π/2 మైనస్ θ. 2 కూడా వెళ్ళిపోయింది అనుకోండి, π/4 మైనస్ θ/2. దిస్ ఈజ్ ద కండిషన్. ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు π/4 మైనస్ θ టు గెట్ maximum range. Note down. So to get ఇక్కడ maximum range అని హెడ్డింగ్ పెట్టుకోండి. maximum range. So when do you get maximum range? If this angle becomes 1, you will get maximum range. That means alpha is equal to π/4 minus θ/2. మరి ఆ maximum range ఎంత? maximum range ఇక్కడ వస్తుంది. ఆ maximum range ఎంత? మరి 45 degreesతో వేస్తే maximum rangeకి వెళ్తుంది. 45 degreesతో వేస్తే ఎంత రేంజ్కి వెళ్తుంది? u²/g రేంజ్కి వెళ్తుంది. ఇది హారిజాంటల్ స్టోరీ. మరి ఇంక్లైన్ స్టోరీ ఏంటి? ఈ ఆల్ఫాని తీసుకొచ్చి ఇందులో పెడితే వచ్చేస్తుంది. సో వచ్చేద్దాం. ఓకేనా? ఇది రాసుకోండి, చెప్పేస్తున్నాం. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు π/4 మైనస్ θ/2. దెన్ వీ గెట్ r max, రైట్? లెట్స్ డూ ఇట్. r max ఈజ్ ఈక్వల్స్ టు u²/g cos² θ into sin. If you put that, obviously if you put that, what happens to this term? It becomes 1. That is how we have taken that. Sin 1 అని తీసుకునే కదా ఆ యాంగిల్ కనుక్కున్నాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మళ్ళీ ఏమవుతుంది? సైనే వస్తుంది. కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది? 1 వస్తుంది. అది 1 మైనస్ sin θ. సో u²/g ఇంటూ cos² θ. ఇది ఇలా రెండు టర్మ్స్ ఉండడం నాకు నచ్చలే, కాబట్టి cos² θ అని sin² θలోకి మార్చేద్దాం. మనకు తెలుసు cos² θ ఈక్వల్స్ టు 1 మైనస్ sin² θ ఇంటూ 1 మైనస్ sin θ. మీకు అర్థమైపోతుంది. a మైనస్ b, a మైనస్ b, a² మైనస్ b². ఇది a² మైనస్ b² ఫామ్లో ఉందండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ sin θ ఇంటూ 1 ప్లస్ sin θ అని రాసుకోవచ్చుగా. అప్పుడు 1 మైనస్ sin θ 1 మైనస్ sin θ ఏమైంది? Cancel it. So what is the R max formula finally? R max formula u²/g into 1 plus sin θ.
1 plus sin theta. Beautiful expression. So what are the conditions? Alpha must be equal to pi by 4 minus theta by 2. అలాగే what is the maximum range? U square by G sin 1 plus sin theta. U square by G 1 plus sin theta. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. రైట్. ఈ రేంజ్ ఫార్ములా మనకి ఎప్పుడు ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద టీటా అనే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద యూతో మనం ఆల్ఫా యాంగిల్తో వేసినప్పుడు వచ్చే రేంజ్. అలా కాకుండా నేను అదే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద కింద నుంచి పైకి కాకుండా ఐ యామ్ ప్రొజెక్టింగ్ డౌన్ ద ఇంక్లైన్. projecting down the incline sorry right left projecting down the incline అన్నమాట. సో అంటే ఇక్కడి నుంచి ఈ విధంగా అప్లై చేస్తున్నా. ఎంత యాంగిల్ తోటి ఈసారి ఆల్ఫా ప్రైమ్ అని తీసుకుంటా. మరి ఇప్పుడు రేంజ్ కనుక్కోవాలి. అంటే ఇది ఇలా వచ్చి ఇక్కడ హిట్ అవుతుంది. అంటే ఈ ఆర్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. మరి ఏం చేయాలి? మళ్ళీ ఈ డెరివేషన్ అంతా చేయాలా? అవసరం లేదు. మీరు ఇది అర్థం చేసుకోవడానికి చిన్న ట్రిక్ వేయచ్చు. ఏం చేయొచ్చు అంటే ఈ ఈక్వేషన్లో టీటా బదులుగా టీటానే పెడతారు. ఎందుకంటే ఇంక్లినేషన్ ఏం మారలే, టీటా ఈజ్ ఈక్వల్ టు టీటానే. కానీ ఆల్ఫా ప్లేస్లో ఏం పెడతారు? ఈ యాంగిల్ పెడితే అయిపోద్దిగా. ఈ యాంగిల్ మనం ఏం చేసాం? ఆల్ఫా ప్రైమ్ అన్నాం. మరి ఈ యాంగిల్ అవుతుంది 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో ఇదే ప్రొజెక్షను ఇదే ఆల్ఫాలో మనం 180 మైనస్ ఆల్ఫా పెడితే సరిపోతుంది. అప్పుడు అది కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆల్ఫా షుడ్ బి రీప్లేస్డ్ విత్ 180 మైనస్ ఆల్ఫా ప్రైమ్. So you don't need to derive again all the stuff. Just need to understand how to replace the angles, right? And the range should be replaced with minus r theta. So replace everything. Replace theta with theta, alpha with 180 minus alpha prime, r with minus r. ఎందుకంటే x axis వెనక్కి వస్తుంది కదా, అక్కడ ఏం పాజిటివ్లో వచ్చింది కాబట్టి r ప్లస్ ఉంది, వెనక్కుంటే మైనస్ ఆర్. ఇవన్నీ అందులో పెట్టేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. సో అన్నీ అందులో పెట్టేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ చెరిపేస్తున్నాను, అన్నీ ఒకసారి అందులో పెట్టేద్దాం. సో ఏమేమి పెట్టాలి ఒకసారి చెప్పండి. టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా పెట్టాలి. అలాగే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఆల్ఫా ప్రైమ్ పెట్టాలి. అలాగే r is equals to minus r పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది? టు ఫైండ్ రేంజ్ వెన్ we project డౌన్ ఇంక్లైన్కి కిందకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎలాగా డయాగ్రామ్ కూడా పక్కన వేద్దాం. ఇదేమో టీటా, ఇదేమో యూనే ఆల్ఫా ప్రైమ్. అలా వేసినప్పుడు ఆల్ఫా ప్రైమ్తో వేసినప్పుడు ఈ యాంగిల్ అంతా 180 మైనస్ ఆల్ఫా ప్రైమ్, రైట్? ఓకే, సబ్స్టిట్యూట్ మైనస్ ఆర్, టైం వేస్ట్ చేయకుండా టకటక వేసేద్దాం. జీ కాస్ స్క్వేర్ టీటా సైన్ 2 ఆల్ఫా ఎంత? 360 మైనస్ 2 ఆల్ఫా ప్రైమ్ 2 టైమ్స్ ప్లస్ టీటా మైనస్ సైన్ టీటా. అది జాగ్రత్త కదా. మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్. ఇక్కడ జాగ్రత్త చూడాలి, మైనస్ కామన్ ఇక్కడ. మైనస్ కామన్ తీస్తే 360 మైనస్ 2 ఆల్ఫా ప్రైమ్ మైనస్ టీటా. అవునా? రైట్. వాట్ ఈజ్ సైన్ 360 మైనస్ టీటా? సైనే వస్తుంది, కానీ ఏ క్వాడ్రెంట్లోకి వస్తుంది? 360 ఉంటే సైనే వస్తుంది, కానీ ఏ క్వాడ్రెంట్ అది? ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? ఫోర్త్ క్వాడ్రెంట్లో నెగిటివ్ కాబట్టి చెరిపేస్తున్నాను. మనకి ఏమొస్తుంది? యాంగిల్ మైనస్ సైన్ వస్తుంది. మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్రైమ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. జాగ్రత్తగా ట్రిగ్నోమెట్రీ చూసుకోవాలి. సో ఈ మైనస్లన్నీ కామన్ తీసి ఈ మైనస్తో కొట్టేస్తే మనకు ఆర్ ఫార్ములా ఏమొస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ టీటా సైన్ 2 ఆల్ఫా మైనస్ టీటా 2 ఆల్ఫా ప్రైమ్ మైనస్ టీటా మైనస్
సైన్ టీటా మైనస్ కాదు ప్లస్, మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, అందుకు ప్లస్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ది ఇంక్లైన్డ్ ప్లేన్, డౌన్ ఇంక్లైన్డ్ ప్లేన్? సేమ్ ఫార్ములా, బట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ టీటా సైన్ 2α ప్లస్ టీటా మైనస్ టీటా అయితే ఇక్కడికి వచ్చేసి ఈ మైనస్ ప్లస్ షిఫ్ట్ అయినాయి, ఈ మైనస్ ప్లస్ ఏమైనాయి షిఫ్ట్ అయినాయి. యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ టీటా సైన్ ఫస్ట్ మైనస్ వచ్చి తర్వాత ప్లస్ వస్తుంది, 2α' మైనస్ టీటా ప్లస్ సైన్ టీటా, అలా గుర్తుపెట్టుకోవాలి టక్ రాసేసి. ఓకే, మరి మ్యాక్సిమం రేంజ్ అలాగే మ్యాక్సిమం యాంగిల్ వీటి కూడా గురించి కూడా టక్ మనం డిస్కస్ చేసేద్దాం. మనకి మామూలుగా అయితే అప్ ఇంక్లైన్ ప్లేన్ అనుకో, అప్ ఇంక్లైన్ ప్లేన్ అయితే ఒక కండిషన్స్, డౌన్ ఇంక్లైన్ ప్లేన్ అయితే ఇంకో కండిషన్స్. అప్ ఇంక్లైన్ ప్లేన్ అన్నప్పుడు రేంజ్ ఫార్ములా చెప్పండి ఒకసారి. రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ 2α ప్లస్ టీటా మైనస్ సైన్ టీటా. అదే డౌన్ ఇంక్లైన్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ 2α' మైనస్ టీటా ప్లస్ సైన్ టీటా. మైనస్ ప్లస్ ఇంటర్చేంజ్ అంతే. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆల్ఫా? టు గెట్ maximum π/4 minus θ/2. What is the alpha here? π/4, sorry, this is π/4. π/4 రాసానా? గుడ్ ప్లస్ θ/2. అది ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్. యు నో హౌ టు డూ ఇట్. సో నేను మళ్ళీ చేయట్లేదు, యూ కెన్ జస్ట్ కంపేర్ దెమ్ అండ్ రైట్ ఇట్ డౌన్. సో ఆర్మాక్స్ ఫార్ములా ఇక్కడ, ఆర్మాక్స్ ఫార్ములా మనకి ఏమొచ్చింది? యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా. మరి అక్కడ ఏమొస్తుంది? యూ కెన్ గెస్. ప్లస్ విల్ బి రీప్లేస్డ్ విత్ మైనస్. ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 మైనస్ సైన్ టీటా, 1 మైనస్ సైన్ టీటా. సో అన్నీ ఒక దగ్గర రాసుకుని టక్ రాసేసుకోవాలి కండిషన్స్ అన్నీ రాసుకో. రైట్, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీని మీద. Example, have an incline like this. For example, ఇది ఒక 30 degrees తీసుకుందాం. ఇలా ఒక 5 meters per second తో వేస్తున్నాం. ఎంత యాంగిల్ అంటే 30 degrees తో వేస్తున్నాం. ఫైండ్ రేంజ్. పాజ్ చేసి చేయాలి, పాజ్ చేసి నోట్ చేసుకుని చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. రైట్, చేశారా? ఇప్పుడు చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం మన డయాగ్రామ్కి కంపేర్ చేద్దాం. మన డయాగ్రామ్లో ఇదేంటిది? టీటా. ఇలా యూతో ప్రొజెక్ట్ చేస్తే ఈ యాంగిల్ ఎంత తీసుకున్నాం? ఆల్ఫా ప్రైమ్ తీసుకున్నాం. రైట్, అది ఇక్కడ యాంగిల్స్ తీసుకోవడంలో తప్పు తీసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబ్లంలో ఎంత? 30 degrees. మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆల్ఫా ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? డౌన్ ఇంక్లైన్ ఓకే, ఆల్ఫా ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని? 30 కాదు. ఆల్ఫా ప్రైమ్ దేనితోటి? ఇంక్లైన్ తోటి. ఇది 30 దేనితో? హారిజాంటల్ తోటి, ఇంక్లైన్ తోటి కాదు. ఇది 30 అయితే ఇది కూడా ఏమవుతుంది? 30 అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్రైమ్ ఎంత? 60 degrees. అది చాలామంది తప్పు తీసుకుంటారు. ఫార్ములా తెలుసు అందరికీ, కానీ ఆల్ఫా ప్రైమ్ కూడా 30 అని తీసేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి అక్కడ. సో ఇప్పుడు ఆర్ ఫార్ములా తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ జీ కాస్ స్క్వేర్ టీటా సైన్ 2α' మైనస్ టీటా మైనస్ సైన్ టీటా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ అంటే ఎంత? 5 × 5. జీ ఏమో 10 తీసుకుందాం. కాస్ స్క్వేర్ టీటా, వాట్ ఈస్ కాస్ 30? √3/2. √3/2 స్క్వేర్ అంటే ఎంత? 3/4 ఇంటూ సైన్, ఇది కూడా చేసేద్దాం. సైన్ 2α'. 2α' అంటే ఎంత? 2α' అంటే 120. 120 minus 30. 120 minus 30 90. Sin 90 1 minus sin theta. Sin theta అంటే sin 30. Sin 30 ఎంత? 1/2. So 5 ఇందులో 2 times, 2 ఇందులో 2 times, 2 5s are 10/3 into this is 1/2. So we get 5/3 meters. So what is the range of the body? 5/3 meters. నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేయాలి.